3 రోజుల క్రితం వరకు పరిస్థితి పూర్తిగా వేరేలా ఉంది. అమెరికా మరియు ఇరాన్ అధికారులు జెనీవాలో ఒక టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. యుద్ధం జరగకుండా ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. మాటలు, హెచ్చరికలు, డీల్స్ అన్నీ జరుగుతున్నాయి. కానీ నిన్న ఉదయం ప్రపంచం లేచేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆ మాటలన్నీ అర్థం లేకుండా పోయాయి. బాంబులు పడుతున్నాయి, పేలుళ్లు జరుగుతున్నాయి. ఇది ఇక హెచ్చరిక కాదు, ఇది నిజమైన యుద్ధం. ఫిబ్రవరి 28 తెల్లవారుజామున అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ దాడులు మొదలుపెట్టాయి. టెహరాన్లో పొగల్లేస్తున్నాయి. ఆకాశం మొత్తం ఫైర్ తో నిండిపోయింది. ఇరాన్లోని చాలా ముఖ్యమైన నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అదే సమయంలో ఇజ్రాయెల్ నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ప్రజలంతా బంకర్ల వైపు పరుగులు తీశారు. అమెరికా మిలిటరీ అధికారుల మాటల్లో చెప్పాలంటే ఇది ఒక రాత్రితో ముగిసే ఆపరేషన్ కాదు, ఇది వారాల పాటు కొనసాగొచ్చు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో మెసేజ్ పెట్టారు. ఆయన నేరుగా ఇరాన్ ప్రజలతో ఇలా అన్నాడు: ఇది మీ ఫ్రీడమ్ కు అవకాశం, బయటికి రావద్దు, చాలా ప్రమాదకరం. ఇది పూర్తయ్యాక మీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంటుందని చెప్పారు. ఈ మాటలు ప్రపంచాన్ని షాక్ గురి చేశాయి. ఎందుకంటే ఇది కేవలం మిలిటరీ మెసేజ్ కాదు, ఇది ఇరాన్ ప్రభుత్వానికి ఇచ్చిన ఓపెన్ వార్నింగ్ లా ఉంది. ఇజ్రాయెల్ ఈ దాడులకు ఆపరేషన్ లయన్స్ రోర్ అని పేరు పెట్టింది. అమెరికా దీనిని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీగా పిలుస్తోంది. పేర్లు వేరైనా ఉద్దేశం ఒకటే: ఇరాన్ అణుశక్తిని అడ్డుకోవడం. ఇరాన్లోని కీలక మిలిటరీ బేస్లు, న్యూక్లియర్ కు సంబంధం ఉన్న ప్రాంతాలు టార్గెట్ అయ్యాయి. ఇరాన్ కూడా వెంటనే స్పందించింది. ఇజ్రాయెల్ వైపు మిసైళ్లు మరియు డ్రోన్లు పంపినట్లు సమాచారం. దాంతో మొత్తం గల్ఫ్ ప్రాంతం హై అలర్ట్లోకి వెళ్ళిపోయింది. బహ్రెయిన్, ఖతార్, యుఏఈ లాంటి దేశాల్లో టెన్షన్ పెరిగిపోయింది. అక్కడ అమెరికా మిలిటరీ బేస్లు ఉండడం వల్ల భయం మరింత ఎక్కువైంది. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఎయిర్ స్పేస్ మూసేశారు. మొత్తం మిడిల్ ఈస్ట్ ఇప్పుడు ఒక టైం బాంబ్ మీద కూర్చున్నట్టే ఉంది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది ఇంత పెద్ద యుద్ధంగా ఎందుకు మారింది? దానికి దారి తీసిన కారణం ఒకటే: ఇరాన్ అణు కార్యక్రమం. ఇరాన్ ఏమంటుందంటే మా న్యూక్లియర్ ప్రోగ్రాం అణుబాంబు కోసం కాదు, కేవలం విద్యుత్ ఉత్పత్తి, రీసెర్చ్ కోసం మాత్రమే అని. కానీ అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాలు దీన్ని నమ్మడం లేదు. ఇరాన్ యురేనియాన్ని చాలా ఎక్కువ స్థాయిలో శుద్ధి చేస్తుందని వాళ్ళ అనుమానం. అమెరికా రక్షణ నిపుణుల అంచనా ప్రకారం ఇరాన్ ఒక నిర్ణయం తీసుకుంటే వారం రోజుల్లోనే అణుబాంబు తయారీకి అవసరమైన స్థాయికి చేరగలదు. ఇదే ఈ యుద్ధానికి అసలు ట్రిగర్. గతంలో ఎన్నోసార్లు చర్చలు జరిగాయి, డీల్స్ అయ్యాయి, మళ్ళీ విఫలమయ్యాయి. తాజాగా జెనీవాలో జరిగిన చర్చలు కూడా ఎలాంటి బ్రేక్ త్రూ లేకుండానే ముగిశాయి. ఇప్పటి పరిస్థితి మునిపటి సార్ల కంటే ఎందుకు చాలా డేంజర్ అంటే, ఇరాన్ ఈ రోజు చాలా బలహీనంగా ఉంది. గత 2 సంవత్సరాల్లో ఇరాన్ ఆధారపడిన గ్రూపులు చాలా వరకు దెబ్బతిన్నాయి. లెబనాన్లో హిజ్బుల్లా బలం తగ్గిపోయింది. గాజాలో హమాస్ తీవ్రంగా నష్టపోయింది. యెమెన్లో హౌతీలను కూడా వెనక్కి నెట్టారు. అంటే ఇరాన్కు ఉన్న పరోక్ష శక్తి ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అదే సమయంలో అమెరికా మిలిటరీ పూర్తిగా రెడీగా ఉంది. వందలాది ఫైటర్ జెట్లు, బాంబర్లు, యుద్ధ నౌకలు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ దాడులు ఈ రోజు ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాదు, చాలా నెలలుగా ప్లాన్ చేసిన ఆపరేషన్ ఇది. ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇరాన్లో పాలన మార్పు కూడా ఒక లక్ష్యంలా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడుతున్న మరో పెద్ద విషయం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచంలో వాడే ఆయిల్లో దాదాపు 20% ఈ చిన్న మార్గం ద్వారానే వెళ్తుంది. ఇరాన్ దీనిని మూసివేస్తే ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. భారత్ లాంటి దేశాలపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా పడుతుంది. చివరిగా మిగిలే ప్రశ్న ఇదే: ఈ యుద్ధం లక్ష్యం కేవలం ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయడమేనా, లేక ఇరాన్ ప్రభుత్వాన్ని మార్చే పెద్ద ప్రయత్నమా? ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పడం లేదు. కానీ జరుగుతున్న దాడులు చూస్తే ఇది చిన్న ఆపరేషన్ మాత్రం కాదు. ఇది 2 దేశాల మధ్య జరిగిన సాధారణ గొడవ కాదు. ఇది దశాబ్దాలుగా పేరుకుపోయిన భయం, కోపం, ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరాటం. రాబోయే కొన్ని రోజులు ఈ యుద్ధం ఎటు వెళ్తుందో నిర్ణయిస్తాయి. ఇది మిడిల్ ఈస్ట్ వరకే ఆగుతుందా, లేక ప్రపంచాన్ని ప్రభావితం చేసే పెద్ద యుద్ధంగా మారుతుందా? ప్రపంచం మొత్తం ఇప్పుడు అదే సమాధానం కోసం ఎదురు చూస్తుంది.